నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. కంప్యూటర్ ఎలక్ట్రానిక్ పరికరాల్లో దిగ్గజ కంపెనీలో ఒకటైన యాసర్ కంపెనీ ఇప్పుడు యాసర్ ఎలక్ట్రిక్ వాహనాల రెండవ షోరూమ్ ని ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నగరంలో నూతనంగా ప్రారంభించారు. మొదటి షోరూమ్ విశాఖపట్నంలో ఇటీవల కాలంలో ప్రారంభించగా రెండవ షోరూమ్ ని అమరావతి రాజధానికి అతి చేరువలో ఉన్న విజయవాడ నగరంలో లాంఛనంగా ప్రారంభించారు. యాసర్ ఈవీ ద్విచక్ర వాహనాల షోరూమ్ రీజనల్ మేనేజర్ రాజేష్ జొన్నలగడ్డ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాజేష్ జొన్నలగడ్డ, ఈవీ మేనేజర్ సిమిత్ జొన్నలగడ్డ, విజయ్ కుమార్ మాట్లాడుతూ అత్యంత ఆధునిక పరిజ్ఞానంతో పర్యావరణ రహిత వాహనాలని యాసర్ కంపెనీ ప్రవేశపెడుతుందని, ప్రస్తుత మార్కెట్లో 3 రకాల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలని 2 రకాల ఎలక్ట్రిక్ సైకిల్ ని వినియోగదారులకి అందుబాటులోకి తీసుకువచ్చామని, త్వరలో మరిన్ని మోడల్స్ యాసర్ కంపెనీ ద్వారా మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలియజేశారు. విజయవాడలో ఏర్పాటు చేసిన షోరూమ్ ని లాంఛనంగా ప్రముఖ న్యాయవాది జొన్నలగడ్డ విజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో షోరూమ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. Ready? 1, 2, 3, go! మూవ్ చేశారు. Hello Vijayawada. So we have started our operation in Vijayawada. So this is the second showroom that we have started. First showroom was in Vizag, and in total we have 3 bikes and 5 cycles. The price range starts from 35,000 for the cycles and goes all the way up to 2,10,000 rupees for bikes. So we have 2 scooters and 1 bike. Yeah, so we always talk about sustainability and reducing the carbon footprint. So the major source of carbon emission is none other than vehicles. So that's why we have shifted our focus towards the electric vehicles, and yes, we have started manufacturing electric vehicles, and yes. నా పేరు జొన్నలగడ్డ రాజేష్ అండి. సో మేము ఇప్పుడు విజయవాడలో ఏసర్ షోరూమ్ ఓపెన్ చేసాము. ఇది ఏపీలోనే సెకండ్ షోరూమ్ అండి. సో ఏపీ తెలంగాణ మొత్తం షోరూమ్స్ ఓపెన్ చేస్తున్నాము. సో ఫ్యూచర్లో మేము 100 షోరూమ్స్ ఓపెన్ చేయడానికి అదే మా విజన్. మోడల్ మా దగ్గర సిపిఎక్స్ ఒకటి ఉంది, టీసీ మ్యాక్స్ అండ్ మూవీ 5G వెహికల్స్. ఈ 3 వేరియంట్స్ వెహికల్స్ ప్రజెంట్ ఉన్నాయండి మా దగ్గర కూడా ఉన్నాయి. ప్రైస్ చెప్పాల్సింది. ఆంధ్ర రాష్ట్రంలో ఈ యొక్క యాసర్ కంపెనీ రెండో షోరూమ్ ఇక్కడ విజయవాడలో ఓపెన్ చేయడం జరిగింది. ప్రధానంగా రోజు రోజుకి టెక్నాలజీ మారుతూ ఉంది. దీనితోడు ఏఐ టెక్నాలజీ రోజు రోజుకి పెరుగుతూ ఉంది. వాటికి అనుగుణంగా ఈరోజు యాసర్ కంపెనీ ఈ యొక్క ద్విచక్ర వాహనాలు తయారు చేసి వినియోగదారులు అలాగే వాహన చోదకుల యొక్క అభిప్రాయాలకు అనుగుణంగా ఈ యొక్క యాసర్ కంపెనీ ద్వారా ఈ యొక్క వెహికల్స్ని అందుబాటులో తీసుకురావడం జరిగింది. ప్రధానంగా గృహిణులకు కానీ, మహిళలకు కానీ, యువత కానీ, అలాగే ప్రధానంగా విద్యార్థులకు కానీ వాళ్ళ యొక్క అభిరుచికి అనుగుణంగా ఈ యొక్క యాసర్ కంపెనీ. గాంధీనగర్ లో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేఏ పాల్ మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్ లో టూరిస్టులపై ఉగ్రదాడి బాధాకరమని చెప్పారు. పాస్టర్ ప్రవీణ్ పగడాలది హత్య కాని యాక్సిడెంట్ గా చిత్రీకరించారని చెప్పారు. దేశ ప్రజలు ప్రవీణ్ పగడాలది హత్య అని నమ్ముతున్నారని, ప్రవీణ్ పగడాల కేసులో హైకోర్టులో ప్రభుత్వాన్ని కౌంటర్ వేయనున్నా ఇప్పటి వరకు కౌంటర్ ఫైల్ చేయలేదని తెలియజేశారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో మద్యం సేవించడం వలన యాక్సిడెంట్ జరిగిందని అనడం హాస్యాస్పదమని అన్నారు. ఒక 1 minute ఇంగ్లీష్ లో మాట్లాడతాను. ఇంగ్లీష్ ది తెలుగుది. టుడే I have filed expedition petition in the Honorable High Court of Andhra Pradesh before Honorable Chief Justice and Associate. Also mentioned at 10:30 personally before Honorable C.J. Thakurji and Associate Honorable Justices, explaining the need
for immediate court's intervention in Dr. Praveen Pagadala's brutal murder case. After the postmortem is released, recently we found 17 different loopholes by the experts, doctors, that this is a clear-cut murder, but not an accident. According to the experts whom I have spoken, reconfirmed my doubt. I request Honorable Chief Justice, because the date is posted to August 6th, so he has agreed for me to kindly file expedition petition. Immediately, all the CCTV footage and related footage from the 11-12 hours of Praveen Pagadala's travel should be protected. Immediately, re-postmortem should take place to clear the doubt. అప్పుడు దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు, దీవిస్తాడు. లేదా మిమ్మల్ని దేవుడు విడిచిపెట్టడు, ప్రజలు విడిచిపెట్టరు, రాజకీయ నాయకులు ఎవరైనా సరే. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. ప్రవీణ్ పగడాల గారి ఫ్యామిలీ సపోర్ట్ ఎంతవరకు ఉందంటే మీ ఫైట్ కి సంబంధించి? మంచి క్వశ్చన్. అసలు నేను ఆ పాయింట్ మిస్ అయిపోయాను. రాత్రి ప్రవీణ్ పగడాల బెస్ట్ ఫ్రెండ్, వైఫ్ బెస్ట్ ఫ్రెండ్, ఇప్పుడు మాట్లాడుతున్న నాకు అమెరికా నుంచి కాల్ చేశారు. ప్రవీణ్ పగడాల వైఫ్ కి చాలా ఒత్తిడి వచ్చి మా ఆయన తాగే చనిపోయాడు అని అనిపించి డిమాండ్ చేస్తున్నారట. ఆవిడితో మా ఆయన తాగాడు, యాక్సిడెంట్ అయింది, చనిపోయాడు అని చెప్పించడానికి 10వ తరగతి ఫలితాల్లో 597 మార్కులతో గుడివాడ విశ్వభారతి విద్యార్థి సంచలనం సృష్టించారు. ఈ రోజు వెల్లడించిన ఫలితాలలో గుడివాడ విశ్వభారతి ఇంగ్లీష్ మీడియం విద్యార్థి కోరుకొండ ప్రేమ్ కుమార్ 597 మార్కులతో సంచలన విజయం సాధించాడు. 596 మార్కులతో కె వర్షిత స్కూల్ సెకండ్ ర్యాంకు సాధించారు. మొత్తం మా స్కూల్ తరపున 917 మంది పరీక్షలు హాజరు కాగా అందరికీ ఫస్ట్ క్లాసులు రావడం విశేషమని, అద్భుతమైన విజయకేతనాన్ని సాధించిన విద్యార్థుల్ని విజేతలుగా తీర్చిదిద్దిన ఉపాధ్యాయ బృందాన్ని విశ్వభారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఫౌండర్ అండ్ చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ అభినందించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. యాభై 57 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన విశ్వభారతికి ఈ రోజు చాలా సంతోషకరమైనటువంటి రోజు. ఈ 10th క్లాస్ ఫలితాల్లో అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించడం జరిగింది. హైయెస్ట్ మార్కు 597 హాస్టల్ స్టూడెంట్, 596 ఈ పాప డే స్కాలర్, 596 ఈ పాప. చాలా మంది పిల్లలకి ఇంకా అద్భుతమైనటువంటి మార్కులు వచ్చినాయి. పూర్తి వివరాలు తెలియడానికి ఇంకొక కొద్దిసేపులో పూర్తి వివరాలు తెలుస్తాయి. మొత్తం 917 స్టూడెంట్స్ అటెండ్ అయ్యారు. అందరికీ ఫస్ట్ క్లాస్ లేను. అయితే 550 పైన 500 పైన అనేది తెలియడానికి కొంచెం టైం పడుతుంది. మాకు ఇక్కడ మంచి ప్రణాళిక సిస్టమ్. ఇది 54వ బ్యాచ్, 1972 ఫస్ట్ బ్యాచ్, ఇది 54వ బ్యాచ్. ఈ అన్ని బ్యాచ్లకు కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు. 599 స్టేట్ ఆఫ్ మార్క్, అంటే 2 మార్క్స్ మైనస్ అన్నారు మాకు. అది మా ప్రిన్సిపాల్ మేడం, డీన్ సారు, వైస్ ప్రిన్సిపాల్ వీళ్ళందరూ కూడా సమిష్టిగా, ఉపాధ్యాయులు సమిష్టిగా తీసుకున్నటువంటి మంచి ప్రణాళికతో ఈ అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. అదేవిధంగా పేరెంట్స్ కూడా చక్కగా సహకరిస్తారు. పేరెంట్స్ కోఆపరేషన్ లేని ఏమీ చేయలేవు. ఆ పేరెంట్స్ కూడా మంచి కోఆపరేషన్ ఇవ్వడం వల్ల స్టూడెంట్స్ క్రమశిక్షణగా చక్కగా చదువుకొని అద్భుతమైనటువంటి ఫలితాలు, రేపు ఇదే ఫలితాలు రేపు మళ్ళీ ఐఐటిలోను, నీట్లోను ప్రతి సంవత్సరం
దాదాపు జాతీయ పోటీ పరీక్షల్లో విశ్వభారతి ఈ రోజు చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉందని చెప్పడానికి చాలా గర్విస్తున్నాం అన్నమాట, చాలా సంతోషిస్తున్నాం. దీని ప్రధానమైన కారణం మంచి ఉపాధ్యాయులు, మంచి ప్రణాళిక. ఈ పద్ధతిలోనే మేము అద్భుతమైనటువంటి ఫలితాలు సాధిస్తాం. వర్షిత, నేను 5th క్లాస్ నుంచి విశ్వభారతిలోనే చదువుతున్నాను. నాకు ఈ మార్క్స్ రావడానికి పేరెంట్స్ సపోర్ట్ ఎంత ఉందో టీచర్ సపోర్ట్ అంతే ఉంది. నాకు ఇప్పుడు 596 రావడానికి వాళ్ళ పేరెంట్స్, స్కూలే ప్రధాన కారణం. దేశంలో 300కు పైగా షోరూంలతో సత్య స్ప్రింటింగ్ హ్యాపీనెస్ షోరూమ్స్ రన్ అవుతున్నాయని ఈరోజు గుడివాడలో 53వ షోరూం ని ఆర్సీఎం చర్చ్ ఫాదర్ లూయిస్ రాజు ప్రారంభించారు. చర్చ్ ఫాదర్ షోరూం డీజీఎం మాట్లాడుతూ అన్ని రకాల ఏసీలు, కూలర్లు, మొబైల్స్, మిక్సీ గ్రైండర్లు, కుక్కర్లు, ఎలక్ట్రానిక్ లేటెస్ట్ మోడల్స్ తో అందుబాటులో ఉన్నాయని చెప్పారు. కొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక గిఫ్ట్ ఆఫర్ అందుబాటులో ఉందని, హోమ్ డెలివరీ సదుపాయం కూడా కలదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డీజీఎం సురేష్ బాబు, పీఆర్ఓ శబరి, బ్రాంచ్ మేనేజర్ నాగరాజు, బాలు తదితరులు పాల్గొన్నారు. కచ్చేసండి ఓకే. సార్ మన ఆంధ్రప్రదేశ్ లో సత్య ఏజెన్సీస్ కి 53 షోరూమ్స్ ఉన్నాయి. Across the country they have 330 showrooms. In Andhra Pradesh this is the 53rd showroom. Today we have inaugurated and we are very happy to participate in this inaugural ceremony. ఈ సత్య అనే పేరు చాలా గొప్ప పేరు, ఎందుకంటే వీరు సత్యాన్ని నమ్ముకొని ఈ యొక్క వ్యాపారం చేస్తున్నారు. ఎవరైతే ధర్మబద్ధముగా మరి సత్య మార్గంలో వ్యాపారం చేస్తూ ఉంటారో తప్పకుండా వారు విజయాలు సాధిస్తూ ఉంటారు. కస్టమర్స్ ని, ప్రజలను మరి ధర్మ మార్గంలో నడిపించడానికి ఈ ధర్మము, ఈ సత్యము అందరికి కూడా సహాయపడుతుంది. యు లవ్ ద ట్రూత్, యు లివ్ ఎ ట్రూత్ఫుల్ లైఫ్, ట్రూత్ విల్ అప్హోల్డ్ యూ, ట్రూత్ విల్ లీడ్ యూ. ఇది సత్యము. ఈ సత్య స్టోర్ మనందరికీ ఈ రోజు అలాగే ఈ కార్యక్రమానికి పిలిచే వెంటనే వచ్చిన మా ఫాదర్ గారికి మేము చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మాకు ఓవరాల్ ఇండియాలో 300 షాపులు ఉన్నాయి. సో ఇది మాకు 53వ షోరూమ్ ఆంధ్రప్రదేశ్ లో. టోటల్ గా మాకు ఈ రోజులో 53 షోరూమ్స్ ఆంధ్రప్రదేశ్ లో ఉండడం జరిగింది. సో దీని పరంగా మేము కస్టమర్స్ కి చాలా ఆఫర్స్ ఇవ్వడం జరుగుతుంది. రీసెంట్ గా ప్రతి ఏసీ కొన్న ప్రతి ఒక్క కస్టమర్ కి కూడా ఒక ప్రత్యేకమైన గిఫ్ట్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మన దగ్గర 1.5 5 స్టార్ నుంచి 3 స్టార్ ఏసీ దొరుకుతాయి అండ్ 2 టన్ ఏసీస్ కూడా దొరుకుతాయి. దాంతో పాటు మనకి 32 ఇంచెస్ టీవీ నుంచి 75 and 85 ఇంచెస్ టీవీ దగ్గర కూడా మనకి అవైలబిలిటీ ఉంది. దాంతో పాటు మన దగ్గర స్మాల్ అప్లయన్సెస్ కూడా రకరకాల స్మాల్ అప్లయన్సెస్ మా దగ్గర అవైలబిలిటీ ఉంది. చిన్న జ్యూసర్ నుంచి ఈ కూలర్ దాకా కూడా మా దగ్గర అవైలబిలిటీ ఉంది. సో సమ్మర్ టైంలో మేము చాలా రకాల ఏసీస్ మేము ప్రొవైడ్ చేయగలుగుతున్నాము అండ్ విత్ ఇన్ ది టైమ్ లో మేము ఇన్స్టలేషన్ కూడా ప్రొవైడ్ చేయగలుగుతున్నాం. కస్టమర్ సర్వీస్ ని మేము దృష్టిలో పెట్టుకొని కస్టమర్ కి హోమ్ డెలివరీ కూడా మేము ప్లాన్ చేస్తున్నాం. దాంతో పాటు మన దగ్గర ఫ్రిడ్జెస్ అండ్ సైడ్ బై సైడ్ ఫ్రిడ్జెస్ అండ్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్స్, హై అండ్ మోడల్స్ ప్రీమియం వాషింగ్ మిషన్స్ కూడా మా దగ్గర అవైలబిలిటీ ఉంది. సో గుడివాడ ప్రజలందరికీ నేను కోరుకునేది ఏంటంటే, నిన్న కాశ్మీర్ లో జరిగినటువంటి ఉగ్రదాడిలో మరణించిన భారతీయుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ మరియు జరిగిన దాడికి నిరసనగా తెలుపుతూ గుడివాడ జనసేన పార్టీ ఇన్ఛార్జి బోరగడ్డ శ్రీకాంత్ ఆధ్వర్యంలో పార్టీ జెండా అవనతం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు, పట్టణ ఉపాధ్యక్షులు వేమురి త్రినాథ్,
పట్టణ ప్రధాన కార్యదర్శి సాయన రాజేష్, గుండు వెంకట్రావు, నాగూర్ పాషా, షరీఫ్, ఇమిడిశెట్టి బాను, జనపాల కిరణ్, కోసూరి ఆంజనేయులు, వెంకటేశు తదితరులు పాల్గొన్నారు. కాశ్మీర్లో చనిపోయిన భారతీయులకు, కాశ్మీర్లో చనిపోయిన భారతీయులకు, కాశ్మీర్లో చనిపోయిన భారతీయులకు, కాశ్మీర్లో చనిపోయిన భారతీయులకు మాతాకి జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. అందరికీ నమస్కారం. నిన్న కాశ్మీర్లో ఉగ్రవాద మూకలు ఏదైతే పాకిస్తాన్కి చెందిన ఉగ్రవాద మూకలు భారతదేశానికి చెందిన టూరిస్టుల మీద దాడి చేసి దాదాపుగా 30 మంది భారతీయులను అనాగరికంగా చంపటం చాలా బాధాకరం. కాబట్టి ఈ రోజున గుడివాడ జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈ రోజున ఇక్కడ జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ యొక్క పతాకాన్ని అవతరణ చేయడం జరిగింది. దీనికి నిరసనగా వారందరినీ ఖండిస్తూ ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆదేశించిన మేరకు చేయడం జరిగింది. అలాగే 3 రోజులు నిరసన కార్యక్రమాలను జనసేన పార్టీ అధ్యక్షులు ఆదేశించిన ప్రదర్శన, అలాగే రేపు నిరసన కార్యక్రమం, తర్వాత రోజు ఏదైతే మానవహారం చేయమని చెప్పి పార్టీ ఆదేశం చేయడం జరిగింది. అవన్నీ తూచా తప్పకుండా గుడివాడ నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున చేస్తాం. అలాగే ఈ రోజున చూస్తే కనుక ఈ రోజున భారతదేశం ఎంతో ముందుకెళ్తున్న ఈ తరుణంలో కొంతమంది అల్లరి మూకలు పాకిస్తాన్ చెందిన వారు వాటిని భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలనే ఉద్దేశంతో ఏదైతే కాశ్మీర్ లో గత 5 సంవత్సరాలుగా చక్కటి వాతావరణం అక్కడ ఉండి ఏదైతే టూరిస్టులు కూడా అక్కడికి వెళ్లి విహారయాత్రలు చేసుకునే పరిస్థితి మనం చూస్తున్నాం. అటువంటి పరిస్థితిని చెడగొట్టే విధంగా ఈ రోజున పాకిస్తాన్ కి చెందిన మూకలు ఈ రోజున అక్కడ ఏదైతే యాత్రికుల్ని పనిగట్టుకునే యాత్రికుల మీద దాడి చేసి వారిని చంపడం జరిగింది. కాబట్టి చాలా బాధాకరం. ఎందుకంటే యాత్రకి వెళ్ళి తిరిగి వచ్చే సమయంలో ఇటువంటి దాడి జరగటం చాలా బాధాకరం. కాబట్టి దీన్ని తీవ్రంగా ఇదేంటంటే భారతదేశం మీద దాడిగా పరిగణిస్తూ అందరూ భారతదేశంలో అందరూ కూడా ఐక్యంగా ఉన్నారని చెప్పి, కుల మతాలకు అతీతంగా అందరం ఐక్యంగా ఉన్నామని చెప్పి చాటి చెప్పడానికి ఈ రోజున భారతదేశ ప్రజలందరూ కూడా ఈ యొక్క దాడిని ఖండిస్తూ మేమంతా ఒక్కటే అని చెప్పడానికి ఈ రోజున జనసేన పార్టీ కార్యాలయం వద్ద ఈ రోజున జనసేన పార్టీ జెండాని అవతరణం చేసి వారికి అండగా నిలుస్తామని చెప్పి రేపొద్దున 2 రోజుల్లో జరిగే కార్యక్రమాల్లో కూడా వారికి అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ భారతదేశం అంతా ఒక్కటే అని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.